రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు అదే కోవలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సినిమా మెన్షన్ హౌస్ మల్లేష్. శ్రీనాథ్ మాగంటి హీరోగా, బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కనకమేడల ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల వేడుకను నిర్వహించింది చిత్ర బృందం. I sincerely thank my director Bala Satish for believe this script and Rajesh sir, my cast and crew. ఇది ఒక నార్మల్ స్టోరీ కాదు, ఇది మన విలేజ్ స్టోరీ. ఇదిలో ఒక నేటివిటీ ఉంది, అది ఈ మూవీలో ఉంది. యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ నా పని విజువల్ షూట్ చేసిన కాదు, ఆ ఎమోషనే క్యాప్చర్ చేయడం కదా ఈ మూవీలో అది చేసాము. ఒక మంచి కంటెంట్, ఒక జెన్యూన్ కంటెంట్ తోటి మన పల్లెటూరులో మన కల్చర్ని ప్రతిబింబించే విధంగా ఒక మంచి కథ చేసాము, ఒక జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి చేసాము. అందరు కలిసి బ్లెస్ చేస్తారని, ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. అండ్ ఈ సినిమా విషయంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బాల సతీష్ అన్న నన్ను నమ్మి, అంటే నేను ఒక డౌన్ స్టేజ్లో ఉన్నప్పుడు లేదన్నా నువ్వు చేయగలవు, నేను విరాట పర్వం చూసిన పక్కా నువ్వు చేయగలవు, నువ్వు అసలు ఫీల్ కాకు, నువ్వు ఏదో ఒక రోజు పక్కా నెంబర్ 1 కంపోజర్ అవుతావన్న నాకు నమ్మకం ఉందని ఆ టైంలో నాకు అవకాశం ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు అంటే ఈ సినిమా సక్సెస్ అయ్యి మనం నెక్స్ట్ రాబోయే ప్రతి సినిమా మనం కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నా ఐడీస్కి నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాను, షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళే కాదు, ఏడీగా చేసిన వాడే క్యాన్ మేక్ ఏ ఫిలిం అన్న ఫార్ములాని బ్రేక్ చేసింది నువ్వే అన్న. సో కొన్ని గేట్స్ ఓపెన్ చేసిన అప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళని చాలా అసలు రెస్పెక్ట్ లేదనమాట వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు 2 సార్లు చూశారు మీరు సినిమా. నేను ఉన్నాను, నేను రిలీజ్ చేస్తాను, మీరు ముందుకు వచ్చినప్పుడు పర్లేదు నేను మంచి సినిమాని తీశాను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బెక్క వేణుగోపాల్ గారు ఫర్ కమింగ్. అండ్ ఈ సినిమాలో ఐఎమ్ ప్లేయింగ్ క్యారెక్టర్ కాల్డ్ జ్యోతి ఒక సింపుల్ విలేజ్ ఉమెన్ హూ గెట్స్ మ్యారీడ్ టు ది హాట్ హెడెడ్ గాయ్ మల్లేష్. అండ్ తర్వాత ఏంటంటే టీజర్లో మీకు కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది, సో ఎక్కువ రివీల్ చేయలేను నేను. చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు బాలగారు. సో నా డెబ్యూ ఇంత మంచి మూవీతో అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ మై మామ్ విల్ బి వెరీ హ్యాపీ టుడే బికాజ్ ఇట్స్ హర్ డ్రీమ్ as well that I have to become an actress and she is my inspiration always. Top hero is my director. ఆయన ఫస్ట్ సినిమా అండ్ ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు అండ్ దెర్ ఇస్ విశ్వక్, దెర్ ఇస్ తరుణ్ భాస్కర్ గారు అండ్ ఎవ్రీ వన్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్తో ఉండి ఆయన హీస్ లాంచింగ్ హిస్ మూవీ. నా పాయింట్లో నేను నీట్ షేర్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడిషన్ ఇచ్చినప్పుడు అండ్ సినిమా స్టార్ట్ అవ్వకముందు హీ డిసైడెడ్ ఓకే గడ్డము జుట్టుతో ఒక రకంగా ఉంటాడు అండ్ దట్స్ హౌ హీ కాస్టెడ్ మీ. అండ్ ఆయన నమ్ముతాడు, చాలా గట్టిగా నమ్మి నన్ను ముందుకు తీసుకొచ్చి అండ్ ఈ కథని ఇంకా బెటర్గా చేసుకుంటూ తీసుకొచ్చి హీ మేడ్ మీ అ హీరో ఇన్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మా సినిమా సెకండ్ హీరో ఇస్ అమ్మమూర్తి గారు. అమేజింగ్ విజువల్స్ ఇచ్చారు, అమేజింగ్ విజువల్స్. అసలు ఎప్పుడు టైమింగ్ పొద్దున 5:30, 6 మధ్యలో గోల్డెన్ అవర్ దొరుకుతుంది, అక్కడ ఉరుక్కుంటూ వెళ్ళి మంచు వస్తుంటే ఆ మంచులో కూడా మంచి షార్ట్స్ వస్తాయని చెప్పి పొద్దున్నే ఉరుక్కుంటూ వచ్చి టీంని కూడా తీసుకొచ్చి నుంచోబెట్టి చేయించుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ అన్ అమేజింగ్ విజువల్స్. అండ్ సూపర్ స్టార్ అయితే మాకు సురేష్ బబ్లీ గారే. అసలు మ్యూజిక్తో ఆడుకున్నారు, ఇందాక టీజర్లో చూశారు, అది నథింగ్, అసలు ఇంకా చాలా ఉంది. అండ్ అన్న యువర్ స్ట్రీక్ విల్ కంటిన్యూ హియర్, ఆ నమ్మకం అయితే ఉంది నాకు. ఈ సినిమా నేను డైరెక్టర్గా చెప్పినట్టు 2 సార్లు చూశాను, బ్యాక్ టు బ్యాక్ ఇమీడియట్లీ 1 వీక్లో 2 టైమ్స్ చూశాను. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. మెయిన్గా నాకు ఈ సినిమా మీద చాలా రెస్పెక్ట్ ఉందండి, స్పెషల్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, వీళ్ళ మీద నాకు చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే వీళ్ళు సినిమా కంప్లీట్ చేసి అందరిలాగే, అంటే వెరీ న్యూ కమర్స్ టు ద ఇండస్ట్రీ, అందరిలాగా చాలా కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకుంటూ ప్రతిరోజు షూటింగ్ చేసి కాపీ రెడీ చేసుకున్న తర్వాత ఇది ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, చాలా పెయిన్స్ సఫర్ అన్నీ అయ్యి కాపీ వాళ్ళు March 6th రిలీజ్ చేయడానికి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ జర్నీ చాలా పెద్ద జర్నీ, మంత్స్ టుగెదర్. అంటే ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ మధ్యలో 3 months US వెళ్ళి ఫండ్స్ రేస్ చేసుకొని మళ్ళీ వచ్చి సినిమా నేను గట్టిగా నమ్ముతున్నాను, నేనే పబ్లిసిటీ ప్రమోషన్ బాగా చేసి గట్టిగా రిలీజ్ చేయాలని బలంగా నమ్మి వెళ్ళారు.
నాకు ఆయన వెళ్తున్నప్పుడు కూడా చెప్పెళ్ళారు. అప్పుడు కూడా ఆ, నేను ఈ నమ్మకం చూసి నాకు కొంచెం భయం వేసింది. బట్ స్టిల్ ఆయన ఏ రోజు నమ్మకం తగ్గించుకోకుండా వచ్చి గట్టిగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలనే ఆయన సంకల్పం ఏదైతే ఉందో దానికి నేను చాలా రెస్పెక్ట్ ఫీల్ అవుతున్నాను. అండ్ డైరెక్టర్ కూడా ఈ సినిమా చాలా కష్టపడి తీశారు. యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతున్నప్పుడు చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారు. నర్వస్ ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు, మీరు ఆల్రెడీ మంచి కంటెంట్ ఇచ్చారు. లేదు, మీరు ఫర్దర్గా కూడా అసలు చాలా రిలాక్స్ అయిపోవచ్చు. సినిమా చాలా జనాల్లోకి చాలా బాగా వెళ్తుంది, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీ సినిమాకి. అండ్ టీంలో కూడా నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అమ్మముత్తు వచ్చేసి హీ వాజ్ అసోసియేట్ డిఓపి ఫర్ హిట్ 1కి చేసిండనమాట. సో హ్యాపీ టు సీ యూ ముత్తు, ఆల్ ద బెస్ట్. యా, అండ్ సురేష్ బొబ్బిలి గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మన విరాట పర్వం మ్యూజిక్ అండి. నేను మర్చిపోయి నేను మీలా ఒక అయినా కనిపిస్తే మ్యూజిక్ చాలా బాగా చేసిరని పలకరించాను. ఒకసారి పోయి షాపింగ్ మాల్లో నేను చేయనండి మ్యూజిక్ అన్నాడు ఆయన. ఫైనల్లీ మీకు చెప్తున్నా సార్, ఐ రియలీ లవ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఐ మెట్ హిమ్ ఇన్ మెకానిక్ రాక్ సెట్లో కలిసాను అనమాట. బట్ సర్కిల్ ఆఫ్ లైఫ్ తిరిగి నేనే వచ్చిన అప్పుడు మాట్లాడిన తర్వాత. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం అన్న. డెఫినెట్లీ మీకు డబ్బులు రావాలి, ఎందుకంటే మళ్ళీ సినిమాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. జెన్యున్గా ఈ టీజర్ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, లాడ్ ఆఫ్ రీజనల్ ఫిల్మ్స్ ఒక టైంలో వచ్చేవి, మనకంత రాకపోయేదన్నమాట. అండ్ రూటెడ్ స్టోరీస్ చాలా తక్కువ వచ్చేవి, ఎస్పెషలీ తమిళ్ నుంచి చాలా మంచి కంటెంట్ వచ్చేది. మనకి ఎక్కడనో అక్కడ బ్యాలెన్స్ ఆఫ్ అయింది అనిపించే టైంలో ఈ ఈ కొన్ని సంవత్సరాలలో ఇట్లా వస్తున్నాయి. అండ్ దే ఆర్ లుకింగ్ సో గుడ్. ఎందుకంటే మామూలుగా విలేజ్ బేస్డ్ రూటెడ్ స్టోరీస్ ఏమైనా తీయాలంటే కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉండి, అది సర్లే తర్వాత చూసుకుందాం, లేదు అంటే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది అని అనిపించే రకం ఉంటుండే. కాకపోతే ఈ టీజర్ మీరు అందరు చూసుంటారు కదా, ఇట్ లుక్స్ టాప్ నాచ్. అండ్ కుడోస్ టు అమ్మముత్తు గారు అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ బ్రింగింగ్ అవుట్ దోస్ విజువల్స్. అండ్ ఆబ్వియస్లీ యువ్ డన్ అ క్రేజీ జాబ్ మ్యాన్. ఎప్పుడు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఫర్ హిస్ మ్యూజిక్. నేను ముందు నుంచి కూడా కలిసి చెప్తూ ఉంటా. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లా చూస్తే తెలిసిపోతుంది, ఐ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్ అట్ ఎనీ కాస్ట్, ఇట్ లుక్ బీ రియలీ నైస్ ఫిల్మ్ అని చెప్పి. అవన్నీ పక్కన పెడితే ఐ నో దట్ శ్రీనాథ్ టైం వచ్చిందనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో హీస్ సచ్ అ నైస్ పర్సన్ ఎట్ హార్ట్. జస్ట్ లైక్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్టేజ్ మీద కూడా, దేర్ అబ్సల్యూట్లీ నో ఈగోస్, నథింగ్, జస్ట్ లవ్ ఫర్ ద క్రాఫ్ట్ అనమాట. సో అంత జెన్యున్ పీపుల్ అమిడ్స్లో ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఒక మంచి వైబ్ కుదిరింది అని అనిపిస్తుంది.